ఈ వీడియోలో మనము 2026లో ఏ బ్రాండు ఎన్ని కార్లు అమ్మిందనే విషయాన్ని తెలుసుకుందాము. టాప్ 10 గురించే తెలుసుకుందాము. 10థ్ పొజిషన్‌లో ఏదని చూస్తే రెనాల్ట్ ఉందనమాట. 3858 యూనిట్స్ అమ్మారనమాట వీళ్ళు. 3858 కార్లు అమ్మారనమాట. కొత్తగా డస్టర్ గూడా వచ్చింది. అలాగే వీళ్ళు కొత్త కార్లు గూడా లాంచ్ చేయబోతున్నారు. నాకు తెలిసి ఈ బ్రాండ్ చాలా బావుంది. అన్ని దేశాల్లో ఉందనమాట. ఇండియాలో మాత్రం వీళ్ళెప్పుడు సీరియస్‌గా లేరు. ఈ మధ్య కాలంలో కాస్త సీరియస్‌నెస్ చూపిస్తున్నారు. కొత్త కార్ లాంచ్ చేస్తామని చెప్పారనమాట. రాబోతున్నాయి. కానీ వీళ్ళు ఈ నంబర్స్ అమ్మడం చాలా ఆహ్, బాలేదు చూడ్డానికి. ఎనీవేస్ చూద్దాం ఫ్యూచర్‌లో కొత్త కార్లొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కార్లు అమ్ముడుపోతాయని అనుకుందాము. వీళ్ళైతే డస్టర్ తీసుకొచ్చిన తర్వాత సేల్స్ చాలా బాగా పెరిగిపోతాయనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నంతగా సేల్ అయితే కావట్లేదు. దానికి కారణాలేంటని చూస్తే చాలా రోజులుగా వాళ్ళు ఇండియాని నెగ్లెక్ట్ చేశారనమాట. కొత్త కార్లు తీసుకురాలేదు. యూనో అసలు కార్సే లేనప్పుడు జనాలు ఆ బ్రాండ్‌ని కూడా మర్చిపోతారనమాట. కొత్త మోడల్స్, డిజైన్స్ తీసుకురావాలి. అన్ని బాడీ స్టైల్స్‌లో వాళ్ళు తీసుకురావాలి. ప్రెజెంట్ అయ్యి ఉండాలి ఇండియాలో. చాలా పెద్ద మార్కెట్ ఇది. సో, ఎనీవేస్ ఇప్పుడైతే రియలైజ్ అయ్యారు. ఫ్యూచర్‌లో అయితే చాలా కొత్త అన్ని బాడీ స్టైల్స్ రాబోతున్నాం అని చెప్పారనమాట. ఇప్పటికైతే చాలా లేట్ అయింది. ఇంకోటి నేను చెప్పినట్టు డస్టర్ చాలా ఎక్కువ సేల్ అవుతుందని వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారనమాట. అంతగా సేల్ కాకపోవడానికి కారణాలేంటని చూస్తే ఫస్ట్‌దొకటి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ లేదు వాళ్ళ దగ్గర. ఒకటి మైనస్ పాయింట్. రెండోదేంటంటే ఇది హైబ్రిడ్ తీసుకురాలేదు. హైబ్రిడ్ పోస్ట్‌పోన్ చేశారనమాట. ఫ్యూచర్‌లో దివాళీలో తీసుకొస్తామని చెప్పారు. దట్ ఈస్ నాట్ గుడ్. మీరేదన్నా లాంచ్ చేసేటప్పుడు ఇది చాలా సంవత్సరాల తర్వాత రీలాంచ్ చేస్తున్నారు. డస్టర్‌ని ఇండియాలో. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇంజిన్స్ అన్నీ, ఆప్షన్స్ అన్నీ లాంచ్ చేసేయాలి సేమ్ టైమ్. అదొక డిలే చేశారు. ఇంకొక మైనస్ పాయింటు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే డీజిల్ లేదు వీళ్ళ దగ్గర. డీజిల్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఇంతకు ముందున్న డస్టర్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దానికి అంతమంది ఫ్యాన్స్ ఉండడానికి కారణం మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మంచి సస్పెన్షను, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉండేది. చూడడానికి చాలా బాగుండేది. మంచి సస్పెన్షన్ ఉండేది. దాంతో పాటు మంచి డీజిల్ ఇంజిన్ కూడా ఉండేదనమాట. కానీ వాళ్ళిప్పుడు మిస్ అయిందే అది. మంచి ఇంజిన్ లేదు. అలాగే 4 వీల్ డ్రైవ్ కూడా తీసుకురాలేదు. ఫ్యూచర్‌లో తీసుకొస్తాం అని చెప్పారనమాట. ఇన్ని మిస్సెస్ చేశారు వాళ్ళు. కాబట్టే సేలు ఇంత తక్కువగా జరుగుతాందనమాట. తర్వాత నైన్త్ పొజిషన్‌లో ఉన్నది బ్రాండ్ ఏదని చూస్తే హోండా. వీళ్ళు కూడా అగైన్ సేమ్ స్టోరీ. 4833 యూనిట్స్ అమ్మారు. 4833 కార్లు మాత్రమే అమ్మారు. వీళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రెజెంట్ ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. మంచి రిలయబుల్, డ్యూరబుల్ కార్స్ ఎవరైనా కావాలని చూస్తే ఫస్ట్ మైండ్‌కొచ్చేదే హోండా అనమాట. అంత మంచి నేమ్ బ్రాండ్ ఉంది, వాల్యూ ఉంది, లాయల్ కస్టమర్స్ ఉన్నారు. అన్నీ ఉండి వీళ్ళు ఇండియాని చాలా నెగ్లెక్ట్ చేశారు చాలా సంవత్సరాలుగా. బాడీ స్టైల్స్ అన్నీ లేవు వీళ్ళవి. ఉన్నా గూడా ఫేస్ లిఫ్ట్ ఎప్పుడో తీసుకొస్తారు. కస్టమర్స్ ఒకటి కావాలనుకుంటుంటే వాళ్ళేదో ఒకటి లాంచ్ చేస్తారు. ఇక్కడ డిమాండ్ వేరే చోటుంటే వాళ్ళేదో కారు లాంచ్ చేస్తారు. వాళ్ళేదో అసలు సింకే అవ్వదనమాట. అర్థమే కాదు వాళ్ళు చేసేది. కాబట్టే వీళ్ళ సేల్స్ ఇంతుందనమాట. ఇది చూస్తే ఏదో యూనో వి కాంట్ అండర్‌స్టాండ్. హోండా ఏంటి ఇన్ని కార్లు అమ్మడం ఏంటి? అదే మీరు సుజుకి చూడండి ఎన్ని కార్లు అమ్ముతున్నారు. టాటా చూడండి, మహీంద్రా చూడండి వీళ్ళేంటి ఈ పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు రీసెంట్‌గా. వాళ్ళకి లాసెస్ కూడా వచ్చాయన్నమాట. యూనో కాబట్టి ఇండియాను కూడా మేము సీరియస్‌గా తీసుకుంటున్నాం అని చెప్పారు. తొందరలోనే వితిన్ 2, 3 ఇయర్స్ చాలా కార్లు లాంచ్ చేయబోతున్నాం అని కూడా చెప్పారన్నమాట. చూద్దాం అదేమవుతుందో. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు డిమాండ్ ఎక్కడుంది? ఎస్‌యూవీస్‌లో ఉంది. అది కూడా ఏంటి? లెస్ థాన్ 4 మీటర్స్ ఎస్‌యూవీ ఒకటి కావాలి. పంచ్ సెగ్మెంట్‌లో ఒకటి కావాలి. అలాగే ఎంట్రీ లెవెల్ కార్ ఒకటి హ్యాచ్ బ్యాక్ కావాలి. వీళ్ళేమి లేరు, ఎక్కడ ప్రెజెంట్ లేరనమాట. అలాగే ఎస్‌యూవీస్ లేవనమాట. ఎస్‌యూవీ అంటే మీకు ఉదాహరణకు చూడండి, మహీంద్రా దగ్గర అన్ని ఎస్‌యూవీసే ఉన్నాయి. డిమాండ్ ఎంతుంది చూడండి, సేల్ ఎంతవుతుంది? వీళ్ళు ఏంటి అసలు మార్కెట్‌ని రీడ్ చేస్తున్నారా? లేదా? మనకు అర్థం కాదు. సో, కాబట్టి వీళ్ళు నైన్త్ పొజిషన్‌లో ఉన్నారు. తర్వాత ఎనిమిదవ స్థానంలో ఉన్నది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ 6997 యూనిట్స్ అమ్మారనమాట. వీళ్ళు కూడా అంతే. అన్ని కార్స్, అన్ని సెగ్మెంట్స్‌లో వీళ్ళు ప్రెజెంట్ లేరనమాట వీళ్ళు. అది కూడా ఒక మైనస్ పాయింటు. హ్యాచ్ బ్యాక్ నుంచి పంచ్ సెగ్మెంట్ నుంచి, జిమ్నీ సెగ్మెంట్ నుంచి అన్నింట్లో ఉండాలి వీళ్ళు. నెక్సాన్ సెగ్మెంట్ నుంచి ప్రతి దాంట్లో ఉండాలి. ఆహ్, సో, మేబీ జేఎస్‌డబ్ల్యూ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటిగా పనిచేస్తున్నారు. యూనో కాబట్టి మేబీ ఫ్యూచర్‌లో కొత్త కార్లొస్తాయేమో చూద్దాము. ఇది కూడా ఈ సేల్ లెస్ థాన్ 7,000 అంటే
దిస్ ఈస్ నాట్ గుడ్. బట్ చూద్దాం ఫ్యూచర్‌లో ఏమవుతుందో. జేఎస్‌డబ్ల్యూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇది ముందు జనాలకు కూడా కాస్త ఉండేది. చైనా బ్రాండ్ అనేసి అదొక నెగెటివ్ ఇది కూడా ఇంప్రెషన్ కూడా ఉండేదనమాట. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కూడా యాడ్ అయ్యారు కాబట్టి చూద్దాం ఫ్యూచర్‌లో ఏమవుతుందో. తర్వాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే స్కోడా. సెవెంత్ పొజిషన్‌లో 8098 యూనిట్స్ అమ్మారనమాట. వీళ్ళు కూడా అంతే. చాలా మంచి బ్రాండ్స్‌లో ఏదన్నా ఉంది అంటే ఇదొకటి ఉంటుందనమాట. కానీ వీళ్ళ సేల్స్ చూస్తే మనకు అర్థమే కాదు. స్కోడా ఏంటి 8000 కార్స్ అమ్మడం ఏంటి అని. ఎనీవేస్ ఇప్పుడైతే కాస్త ఎక్కువగానే ఉంది. ఇంతకుముందయితే ఇంకా తక్కువుండేది. ఇంత సేల్ కావడానికి కారణం ఏంటని చూస్తే కైలాక్ కూడా ఒక కారణం అనమాట. వీళ్ళు కూడా అంతే అన్ని సెగ్మెంట్స్‌లో ప్రెజెంట్ లేరు. యూ నో ఇంకొక ఇంప్రెషన్ గూడా ఉండేది వాళ్ళకి. సర్వీస్ కాస్టు, స్పేర్ పార్ట్స్ కాస్టు చాలా ఎక్కువుండేదనేసి. దాన్ని కూడా వీళ్ళిప్పుడు యూ నో జనాల్లోకి తీసుకెళ్ళడానికి లేదు మాది సర్వీస్ కాస్టు, స్పేర్ పార్ట్స్ కాస్టు తక్కువుందని చెబుతున్నారు. కానీ అది ఉందనమాట మైండ్‌లో. మీకు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కారు, డ్రైవింగ్ చేయడానికి చాలా బావున్న కారు, సేఫెస్ట్ కారు, అలాగే మంచి ఇంజిన్స్ ఉన్న కార్లు కావాలంటే వీళ్ళు ఆఫర్ చేస్తారు. కానీ సేల్స్ మాత్రం ఇలా ఉంది. సో, వాళ్ళు కూడా అర్థం జేసుకోవాలి. ఎక్కువ లోకలైజేషన్ చేయాలి. అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే చేస్తే కాస్ట్ తగ్గించొచ్చు. అన్ని సెగ్మెంట్స్‌లో వీళ్ళు ప్రెజెంట్ కావచ్చనమాట. వాళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేశారనమాట. మేబీ చూద్దాం ఇంకా ఫ్యూచర్‌లో ఏమవుతుందో. తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే కియా. వీళ్ళని జూసి వీళ్ళంతా నేర్చుకోవచ్చు. కియాని చూసి వేరే బ్రాండ్స్ అంతా హోండా గాని, స్కోడా గాని, రెనాల్ట్ గాని, నిస్సాన్ గాని చాలా నేర్చుకోవచ్చు. సిట్రాన్ కూడా ఆహ్, చాలా బాగా ఇన్వెస్ట్ చేశారు. అన్ని బాడీ స్టైల్స్ మంచిగా అన్నీ అంటే అన్నింట్లో ప్రెజెంట్ లేరు వీళ్ళు. ఉన్న వాటిలో మంచిగా డిజైను చూడ్డానికి బావుండేది డిజైన్సు, అలాగే మంచి ఇంటీరియరు, మంచి ఇంజిన్సు అన్నీ తీసుకొచ్చారు. కాబట్టి సేల్స్ చూడండి ఎంత జరుగుతుందో. వీళ్ళకి ఇంత అవుతుంది. హోండాకి ఎందుకు కావట్లేదు? రెనాల్ట్‌కి ఎందుకు కావట్లేదు? సిట్రాన్‌కి ఎందుకు కావట్లేదు? వాళ్ళు చూస్తే అర్థమవుతుందనమాట. ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. వీళ్ళు 23,166 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్ముడుపోవడానికి కారణాలేంటంటే ఇప్పుడే చెప్పాను నేను. చూడడానికి చాలా బావుంటాయి. మంచి ఇంజిన్స్ ఉంటాయి. రిలయబుల్ ఇంజిన్స్ ఉంటాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుంటుంది. కాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు. వీళ్ళు వాడేది ఆల్మోస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంజిన్స్ అన్నీ హుండాయివే అనమాట. కాబట్టి ఎక్కువ మంది హుండాయిని కొంటుంటారు. కియాని కూడా కొంటుంటారనమాట. తర్వాత కియాలోని మైనస్ పాయింట్ ఏంటని చూస్తే అన్ని కార్లలో సేఫ్టీ తీసుకురావాలి వాళ్ళు. ఈ మధ్య కాలంలో రియలైజ్ అయ్యారు. సిరోస్‌లో 5 స్టార్ వచ్చింది. కియా సెల్టోస్‌లో కూడా 5 స్టార్ వచ్చింది. మిగిలిన కార్లలో కూడా 5 స్టార్ రావాలనమాట. వీళ్ళు ఒకటే కాదు అన్ని బ్రాండ్సు సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. తర్వాత ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే టొయోటా. 28,818 యూనిట్స్ అమ్మారనమాట. ఏంటి ఇన్ని కార్లు వీళ్ళ దగ్గర ఏమి అన్ని ఆప్షన్స్ లేవే అని చూస్తే ఉన్నాయి. ఏంటంటే బలినో ఉంది వీళ్ళ దగ్గర. అలాగే ఫ్రాంక్స్ ఉంది. అలాగే అర్టిగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సుజుకి కార్లు. వీళ్ళు బ్రాండింగ్ చేసి అమ్ముతుంటారనమాట. రీబ్యాడ్జింగ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ఇవన్నీ సుజుకి కార్లే వాళ్ళు కాస్త డిజైన్ మార్చి టొయోటా లోగో యూజ్ చేసి అమ్ముతుంటారనమాట. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నాకు దీంట్లో టొయోటాలో నచ్చనిది ఏంటంటే వీళ్ళు అంతే. వేరే బ్రాండ్స్ లాగా హోండా లాగో, లేకపోతే స్కోడా లాగో, లేకపోతే సిట్రాన్ లాగో ఇండియాని నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని విషయాల్లో నాకది అస్సలు నచ్చదు. అన్ని బ్రాండ్స్‌లో వీళ్ళు ప్రెజెంట్ అయ్యి ఉండరనమాట ఎప్పుడు. ఉదాహరణకి హ్యాచ్ బ్యాక్ ఆ స్థానంలో ఉండరు వీళ్ళు. సుజుకి ఉంది. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా! వీళ్ళు ఒక హ్యాచ్ బ్యాక్ పెట్టొచ్చు కదా! పెట్టరు. టాటా పంచ్ ఆ సెగ్మెంట్‌లో ఉండదు. జిమ్నీ ఆహ్, ఆ ఆ సెగ్మెంట్‌లో ఒకటుండదనమాట. వీళ్ళెప్పుడు కాస్ట్ ఎక్కువున్న సెగ్మెంట్స్‌లో, హైయర్ సెగ్మెంట్స్‌లోనే ఉంటారనమాట. సో, ఐ డోంట్ లైక్ ఇట్. మీరు ఇండియాలో ఉన్నారు. ఇండియాకి కావాల్సిన ఇప్పుడు డిమాండ్ ఎక్కడుంది జనాలకి, అవన్నీ చూసి కూడా వీళ్ళు సప్లై చేయాలనమాట. మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వాళ్ళ మైండ్ సెట్ మనకర్థం గాదు. జనాలు గూడా ఆ కార్లు కొనడం ఆపరనమాట. దానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ ఉంటుంది గాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు. దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ అన్ని సెగ్మెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలనమాట. వీళ్ళు ఇది సుజుకి కార్లు గూడా ఎందుకు అమ్ముతున్నారంటే, వీళ్ళు ఈ ఎమిషన్స్ అనేసి కొన్నుంటాయన్నమాట. ఆ ఎమిషన్స్ కాస్త పెరిగితే వాళ్ళు పెనాల్టీ ఉంటుంది వాళ్ళకి. గవర్నమెంట్‌కి పే చేయాల్సొస్తుంది. అది కట్టకుండా ఉండడానికి వీళ్ళు సుజుకి కార్లు రీబ్యాడ్జింగ్ చేసి అమ్ముతుంటారనమాట. అంతేగాని ఐ డోంట్ లైక్ దిస్. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమన్నా చిన్న కార్లు తీసుకొస్తారా? తీసుకొస్తే బావుండని అనిపిస్తుంది. బట్ దే డోంట్. వాళ్ళు తీసుకురారు. ఫోర్త్ పొజిషన్‌లో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే హుండాయ్. 44,163 యూనిట్స్.
44,163 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్ముడుపోవడానికి కారణాలు ఏంటని చూస్తే చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామందికి ఇష్టమైన బ్రాండ్ గూడా ఇది. ఎందుకంటే ఫస్ట్‌ది క్వాలిటీ చాలా బావుంటుంది. క్వాలిటీ అంటే ఏంటి? ఫిట్ అండ్ ఫినిష్ బావుంటుంది. యూ నో ఎక్స్‌టీరియర్‌లో కూడా, ఇంటీరియర్‌లో కూడా చూడడానికి చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్ చాలా బావుంటుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. దాంతో పాటు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ అని కొన్నుంటాయి కదా! కారు కొన్న తర్వాత రిపేర్లు రావడం, మళ్ళా రిపేర్ అయిపోవడం, బ్రేక్ డౌన్ అయిపోవడం, ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా కష్టంగా ఉండడం, ఇబ్బందులుండడం అలాంటివేమి ఉండవు దీంట్లో. కాబట్టే చాలామంది ఈ కార్లు కొంటుంటారనమాట. కారు కొన్న తర్వాత ప్రశాంతంగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ బావుండాలి అని చూసేవాళ్ళు ఈ కార్లు కొంటుంటారు. దీంట్లో గూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ హైబ్రిడ్ తీసుకురావట్లేదు ఇంకా. అన్ని కార్లలో సేఫ్టీ లేదు. నాకు కూడా నచ్చదు ఆ విషయం. మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కూడా యాడ్ చేయాలి. ఈ 3 యాడ్ చేస్తే వీళ్ళు కూడా మంచి బ్రాండు. వీళ్ళు ఈ స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే ఇవే. ఇవి లేవనమాట. సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్ అన్ని సెగ్మెంట్స్‌లో ప్రెజెంట్ అయ్యి లేకపోవడం ఇవే కారణాలనమాట. ఫ్యూచర్‌లో వీళ్ళు కూడా అర్థం చేసుకొని అన్నిట్లో 5 స్టార్ ఇవ్వాలి. దాంతో పాటు డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఒకటుంటుంది కదా! అది యాడ్ చేస్తే చాలా బావుంటది. వీళ్ళు కూడా పై పొజిషన్స్‌కెళ్ళడానికి మంచి ఆస్కారం ఉందనమాట. తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే మహీంద్రా. 54,099 కార్లు అమ్మారనమాట. వీళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే వీళ్ళొకటి పట్టుకున్నారనమాట. ఒకటి ఫిలాసఫీ ఏంటంటే మేము ఏం కావాలో అదే అమ్ముతాం. యూ నో ఉదాహరణకి చూస్తే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నవి ఎస్‌యూవీలే. కాంప్రమైజ్ గారోళ్ళు. మేమేదో హ్యాచ్‌బ్యాక్ లాంచ్ చేస్తాం. లేకపోతే సెడాన్ లాంచ్ చేస్తాం. ఎక్స్‌పెరిమెంట్ జేస్తాం. చూస్తాం అనేది లేదనమాట. వాళ్ళు ఒకటి డిసైడ్ జేశారనమాట. వాటెవర్ ఇట్ ఈస్ మేము ఎస్‌యూవీలు అమ్ముతాం. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్ అమ్ముతాం. వి డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అనుకున్నారు. దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. సక్సెస్ కూడా అయ్యారనమాట చాలా బాగా. అదొకటి. చాలామందికి ఈ మధ్య కాలంలో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు, దాంతో పాటు ఎస్‌యూవీ డిజైన్‌లు, దాంతో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్స్ కొంటున్నారు, ఇష్టపడుతున్నారు కాబట్టి, వీళ్ళకి కూడా మంచిగా కలిసొచ్చిందనమాట. సో, 2 చాలా బావుంటాయి. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది, సస్పెన్షన్ చాలా బావుంటది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటుంటారనమాట. నెక్స్టు వీళ్ళు కూడా హైబ్రిడ్ తీసుకొస్తే చాలా బావుంటది. యూనో నేచర్‌కి మంచిది. మనకు కూడా మైలేజ్ ఎక్కువ పెరుగుతుంది. బికాజ్ ఈ20 దానివల్ల కూడా మైలేజ్ డ్రాప్ అవుతుంది కదా! పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉండడం మంచిదే. కాకపోతే మనకి ఎక్కువ డబ్బులు ఖర్చవుతా ఉంటుంది. అది కూడా వీళ్ళు అర్థం చేసుకొని హైబ్రిడ్ లాంచ్ చేస్తే తొందరగా చాలా బావుంటదనమాట. రెండో స్థానంలో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే టాటా. 57,009 కార్లమ్మారు. 57,009 యూనిట్స్ అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్ముడు పోవడానికి కారణం ఏంటని చూస్తే మహీంద్రాలో ఒకటి చెప్పాను కదా! దీంట్లో ఇంకోటుందనమాట. వీళ్ళల్లో ఇన్ని సేల్ కావడానికి కారణం ఏంటంటే, మంచి మార్కెటింగ్ జేశారు వీళ్ళు. దేనిపైన అంటే సేఫ్టీ పైన. వీళ్ళు మార్కెటింగ్ జేసినట్లు ఎవరు చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆ విషయంలో మాత్రం. చాలా మందికి ఆహ్, సేఫ్టీ గురించి అవేర్‌నెస్ తీసుకొచ్చిన బ్రాండ్ ఏదంటే అది టాటానే. ఆ క్రెడిట్ మాత్రం టాటాకి ఇవ్వాల్సిందే. చాలా బ్రాండ్సు ఇప్పుడు సేఫ్టీ ఇస్తున్నారు కదా! ఒక్కో కార్‌లో ఫేస్ లిఫ్ట్ వచ్చే కార్లలో. దానికి కారణం ఏంటంటే టాటానే. చాలామందికి అవేర్‌నెస్ తీసుకొచ్చారు. కాబట్టి చాలామంది ఇప్పుడు కారు కొనేటప్పుడు సేఫ్టీ ఉందా? లేదా? అని చెక్ చేసే తీసుకుంటున్నారు. ఎందువల్ల అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ క్రెడిట్ ఎవరికెళ్తుందంటే టాటాకనమాట. ఇప్పుడు చూసారా మీరు హుండాయ్‌లో గూడా మనకి వెన్యూ వచ్చింది. 5 స్టార్ ఉంది దాంట్లో. తర్వాత మనకి సుజుకీలో డిజైర్ తీసుకొచ్చారు. సేఫ్టీ ఎంతుంది? 5 స్టార్ ఉంది. కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. దాంట్లో సేఫ్టీ ఎంతుంది? 5 స్టార్ ఉంది. ఒకటెందుకు ఇలా చాలా ఉన్నాయిలెండి. ఇది ఎందుకు ఆహ్, ఇంతకుముందు నేను గూడా జెప్పాను గదా! హుండాయ్ అయినా, మారుతి సుజుకి అయినా, టొయోటా అయినా, ఏ బ్రాండ్ అయినా అన్నీ బావున్నాయి. సిట్రాన్ అయినా చాలా బావుంటాయవి. కానీ దాంట్లో మెయిన్ ఒకటి మిస్సింగ్ ఏది ఉండేది ఇంతకు ముందంటే సేఫ్టీ. సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్. ఇప్పుడు సేఫ్టీ యాడ్ చేస్తున్నారు. ఇంకా అన్నింట్లో యాడ్ చేయాలి. దాంతో పాటు మంచిగా డ్రైవింగ్ చేయడానికి చాలా బావుండాలి. ఆ కనెక్టెడ్ ఫీలింగు, ఆ ప్లాంటెడ్‌గా ఉండడం, స్టెబిలిటీ ఉండడం, ఇవన్నీ గూడా యాడ్ చేయాలి. ఇంకా అవి మిస్సింగ్ అనమాట. ఇప్పుడు టాటాలో ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే సేఫ్టీ చాలా బావుంటది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. సీటింగ్ కంఫర్ట్ చాలా బావుంటుంది. మీరు ఎంతసేపైనా డ్రైవ్ జేయొచ్చు, జర్నీ జేయొచ్చు. మీరు టైర్డ్ అవ్వడం, చిరాకు రావడం అలాంటివేమి ఉండవనమాట. కాబట్టే ఎక్కువ మంది దీన్ని కొంటుంటారు. దీంట్లో కూడా కొన్ని మిస్సింగ్ పాయింట్స్ ఏంటంటే, మంచిగా క్వాలిటీ ఉండాలి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలి. రిలయబుల్‌గా ఉండాలి. ఇది కూడా యాడ్ చేస్తే, అలాగే హైబ్రిడ్ గూడా యాడ్ చేస్తే చాలా బావుంటుంది. ఇంకా ఇది నంబర్ 1 స్థానానికి కూడా ఎళ్ళే స్కోప్ కొన్ని బ్రాండ్స్‌కున్నాయి. అవి ఏంటివి అంటే,
టాటా ఇంకా సేల్ పెంచుకోవచ్చు. మహీంద్రా ఇంకా సేల్ పెంచుకోవచ్చు. హుండై గూడా సేల్ పెంచుకోవచ్చు. వీటిలో మిస్సింగ్ ఏంటంటే కొన్ని ఒక్కొక్క బ్రాండ్‌కి ఒక్కోటున్నాయన్నమాట. అవి కాస్త వాళ్ళు అర్థం చేసుకొని తొందరగా మారితే చాలా బావుంటుంది. టాటా విషయంలో నేను చెప్పినట్టు క్వాలిటీ కాస్త పెంచాలి. ఫిట్ అండ్ ఫినిష్ బావుండాలి. ఆఫ్టర్ సేల్ సర్విస్ బావుంటే వీళ్ళు ఇంకా సేల్ పెరుగుతుంది. ఇప్పుడు 57,000 అంటే ఇంకా నాకు తెలిసి 70, 80,000 సేల్ పెరిగేకి కూడా స్కోప్ ఉంది. అది కాస్త వీళ్ళు అర్థం చేసుకొని తొందరగా మారితే చాలా బావుంటది. నంబర్ 1 స్థానంలో ఉన్నది మీకందరికి తెలిసే ఉంటుంది. మారుతి సుజుకి. 1,67,834 యూనిట్స్. 1,67,834 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు కొనడానికి కారణం ఏంటి అని చూస్తే మీకు తెలిసే ఉంటుంది. ఫస్టు రిలయబిలిటీ. మీరు ఎన్నైనా చెప్పండి. కారు రిలయబుల్‌గా ఉండాల్సిందే. మనం ఒక కారు ఒక చోటు నుంచి ఒక చోటికెళ్ళడానికి అది మనకు ఉపయోగపడాలి. మనకు అవసరం ఉన్నప్పుడు కారు తీసుకుంటే అది నమ్మకంగా పనిచేస్తుంది అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలనమాట. ఆ కాన్ఫిడెన్సు, ఆ నమ్మకాన్ని వీళ్ళు మనకిస్తారు. నమ్మకం రిలయబుల్‌గా పనిచేస్తాయి. డ్యూరబుల్‌గా ఉంటాయి. బాగా పనిచేస్తాయి. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనకి. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అలాగే లాంజివిటీ. ఈ 3 దీంట్లో ఉన్నాయి మారుతి సుజుకీలో. దాంతో పాటు మంచిగా మైలేజ్ వస్తుంది. దాంతో పాటు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ కూడా ఉంది. దాంతో పాటు మంచిగా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంది. దాంతో పాటు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేదు. దాంతో పాటు స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువుంది. కాబట్టే ఇంతమంది ఇంకా దాన్ని కొంటున్నారు. దాంట్లో మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా, ఆ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, వాళ్ళు కూడా అర్థం చేసుకొని మారాలి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. వాళ్ళ షేర్ మార్కెట్ కూడా తగ్గిపోయింది. వీళ్ళు ఇలాగే చూద్దాం, చేద్దాం అనుకుంటే కష్టం. ఫ్యూచర్‌లో కష్టమవుతది. మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటే, అన్నింట్లో సేఫ్టీ ఉండాలి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుండాలి. మంచి సస్పెన్షన్ ఉండాలి. ఇంటీరియర్ చాలా బావుండాలి. ఎలా ఉండాలి అంటే, హుండాయ్ కార్స్ ఎలా ఉన్నాయి, కియా కార్స్ ఎలా ఉన్నాయి అలా ఉండాలి. వీళ్ళవన్నీ ఇంటీరియర్ ఒకేలా ఉంటాయన్నమాట. వాటిపైన పని చేయాలి. వాటిపైన పని చేస్తే సుజుకి కార్ల సేల్స్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత కొన్ని బ్రాండ్స్ గురించి మాట్లాడదాం దీంట్లో. నాకు నచ్చిన బ్రాండ్ ఒకటుంది. దాని గురించి చూద్దాము. అదేంటంటే సిట్రాన్. వీళ్ళు ఎన్ని కార్లు అమ్మారంటే 742 కార్లు అమ్మారు. దిస్ ఇస్ 742 యూనిట్స్ పర్ మంత్. ఈ బ్రాండ్‌కి చాలా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మంచి ఇంజిన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. బెస్ట్, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే దీంట్లో మనకి దొరికేది సస్పెన్షన్. సూపర్బ్ సస్పెన్షన్. వీళ్ళు ఇచ్చే సస్పెన్షన్ ఎవరు ఇవ్వరు నన్నడిగితే. అంత బావుంటుంది. కంఫర్ట్ మీకు కావాలి అంటే ది బెస్ట్ కార్ ఏదన్నా ఉంది అంటే మీకు సిట్రాన్ కార్స్ చాలా బావుంటాయి. అంత మంచి సస్పెన్షన్ ఉంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది. కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంజిన్స్ చాలా బావుంటాయి. చాలా బావుంటాయి ఇంజిన్స్. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇలాగ. కానీ వాళ్ళు రావడమే సిట్రాన్ రావడమే వాళ్ళు మైనస్ పాయింట్స్ చాలా వచ్చేసాయన్నమాట. లాంచ్ టైమే బాలేదు వాళ్ళు. లాంచ్ చేసిన విధానమే బాలేదు. సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్ళలేదు. మంచి డిజైన్స్ తీసుకురాలేదు. ఫీచర్స్ చాలా తక్కువ ఇచ్చారు. దాంతో అసలు జనాల్లోకే వెళ్ళలేదన్నమాట వీళ్ళది. షోరూమ్స్ తక్కువ పెట్టారు. చాలా తక్కువ పెట్టారప్పుడు. సో, మార్కెటింగ్ అనేది చాలా తక్కువ చేశారు. దాంతో పాటు వీళ్ళు అన్ని బాడీ స్టైల్స్‌లో వచ్చి ఉండాల్సింది. దాంతో పాటు సేఫ్టీ పైన కూడా వీళ్ళు పనిచేసి ఉండాల్సింది. ఇదన్నీ మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టే వీళ్ళు ఇన్ని తక్కువ కార్లు అమ్ముతున్నారు. సో, హ్మ్. వీళ్ళకి లాసే, మనకు లాసే. మనకెందుకు లాస్ అంటే ఇంత మంచి ఇంజిన్సు, ఇంత మంచి సస్పెన్షన్ ఉన్న కార్స్ మనం కూడా లూజ్ అవుతాం. వీళ్ళు ఇలాగే సేల్ జరుగుతుంటే కొన్ని రోజులు వీళ్ళు అమ్మేసి ఎలాగో మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సొస్తుంది. వాళ్ళ తప్పులున్నాయన్నమాట. కానీ మనం కూడా మంచి బ్రాండ్ మిస్ అవుతాం. లైక్ ఫోర్డ్. ఎంత మంచి కార్స్ ఫోర్డ్ కార్స్. అది వాళ్ళ తప్ప, ఎవరు గవర్నమెంట్ తప్ప మనకు తెలీదు. గవర్నమెంట్ తప్పని ఎందుకు అంటున్నానంటే, మన రిస్ట్రిక్షన్స్ మన ఇదేమంటారు టాక్సేషన్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. లెస్ థాన్ 4 మీటర్స్ ఉండాలి. 1.2 లీటర్ ఇంజిన్ ఉండాలి అనేసి ఏదేదో రెస్ట్రిక్షన్స్ పెడతారు. దానివల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా ఇబ్బందవుతుందనమాట. వేరే దేశాల్లో ఈ రెస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకు వాళ్ళకి ఇబ్బందవుతుందంటే, వాళ్ళు ఒక కార్ తయారు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి వేరే దేశానికి ఒక హ్యాచ్ బ్యాక్ తయారు చేస్తే, అది 4.2, 4 ఎంతో అరౌండ్ అబోవ్ 4 మీటరే ఉంటుంది హ్యాచ్ బ్యాక్ అనేది. వాళ్ళు బేస్డ్ ఆన్ ద వెయిట్, బేస్డ్ ఆన్ ద సైజు వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇంజినీర్స్ కాబట్టి వాళ్ళ ఆ వెయిట్ ఎంతుంది, దాన్ని బట్టి వాళ్ళు దానికి తీసుకొస్తారనమాట. మేబీ 1.5 లీటర్ ఇంజినా, 2 లీటర్ ఇంజినా అనేది. బికాజ్ అక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు. అదే వాళ్ళు హ్యాచ్ బ్యాక్‌ని ఇండియాలో లాంచ్ చేయాలంటే వాళ్ళు మళ్ళా కొత్త ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలనమాట.
ఇప్పుడెందుకంటే మనకు 4 మీటర్స్ లెంత్ ఒక రెస్ట్రిక్షన్ ఉంది. 1.2 లీటర్ ఇంజిన్ ఒకటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా తయారు చేయాలనమాట ఇండియా కోసం. అది చాలా డబ్బు ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడుకున్న పని కాబట్టి, ఇలాగే మనం చాలా బ్రాండ్స్‌ని మిస్ అవుతున్నాం ఇండియాలో. ఆ రెస్ట్రిక్షన్ ఒకటి తీసేస్తే చాలా బావుంటది. సో, చూద్దాం వీళ్ళు గూడా సిట్రాన్ ఇండియాలో ఫ్యూచర్‌లో ఉంటారో మనకు తెలీదు. సో, మీరు కూడా ఏదైనా కార్ కొనేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే కార్ తీసుకోండి.